డ్వాక్రా గ్రూపుల్లో చేరిన అవినీతిపై ఆధారాలతో మీడియా ముందుకు నరసరావుపేట టీడీపీ నాయకులు. డ్వాక్రా గ్రూపుల్లో కుంభకోణాలపై ఆధారాలతో మీడియా ముందుకు టీడీపీ నాయకులు షేక్ మహబూబ్. నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో నిన్న 20 కోట్ల రూపాయల అవినీతి జరిగింది డ్వాక్రా గ్రూపులో అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు లేకపోయినా డిఆర్ఓ గారికి ఇచ్చి చెప్పడం ఎలా ఉందంటే, తన హయాంలో జరిగిన అవినీతి గాని స్కామ్లు గాని బయటపడతాయని చెప్పి ముందుగానే ఎలా ఉందంటే దొంగ అన్నట్టుగా నిన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. మొన్న కలెక్టర్ల సదస్సులో మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కృతికా శుక్లా గారు సీఎం గారి దృష్టికి గత 10-15 నెలల నుంచి లోన్ రికవరీ జరగట్లేదండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించి. దాని మీద మేము ముందుకెళ్లాలంటే మీ యొక్క సహకారం కావాలా, మీ దగ్గర నుంచి కొంత మాకు ఈ ఆర్డర్స్ చేయమని చెప్పి నేను కోరడం జరిగింది. ఏ గ్రామాలంటే పెద్దకూరపాటుకు సంబంధించిన అమరావతి కావచ్చు, నరసరావుపేట అర్బన్ టౌన్, ఇంకోటి చిలుకలూరుపేట చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని రికవరీ చేసి తద్వారా దాని మీద చర్యలు తీసుకోండి, మిగిలిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రకంగా సీఎం గారే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడంతో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వెన్నులో వణుకు పుట్టి నిన్న ఆద్రా మొత్తం సిబ్బందిని తీసుకుని పోయి నిన్న మెమోరాండం వేయడం జరిగింది. ఈ రోజు ఒకటే అడుగుతున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, మీరు అంత తొందరపడాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కి కొంతమంది మహిళలు వచ్చి గతంలో మాకు డ్వాక్రా గ్రూపులో అన్యాయం జరిగిందంటే డ్వాక్రా గ్రూప్ లీడర్స్ మమ్మల్ని పెట్టుకొని ఫేక్ లోన్ అమౌంట్ తీసుకోవడం జరిగింది, దాని మీద న్యాయ విచారణ చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పంగానే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీంట్లో లోతుగా విచారణ చేసి దాన్ని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెలికి తీయమని చెప్పి కలెక్టర్ గారికి ఆ రోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కలెక్టర్ కృతికా శుక్లా గారు సీఎం గారి దృష్టికి తీసుకుంటే అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా నిన్న హంగామా చేశారో మనంతా చూసాం. నిన్న మీరు మీడియాతో మాట్లాడేటప్పుడు మీ వెనక వైపు ఉన్న వ్యక్తికి సంబంధించిన భార్య అయినటువంటి సామ్రాజ్యం గారు వారి ఆధ్వర్యంలో ఆర్పీగా ఉన్న ఆధ్వర్యంలో 2023లో ఏ బ్యాంకు నుంచి ఎంతెంత లోన్ తీసుకున్నారు, ఎక్కడ ఏం జరిగింది అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయమని మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కోరుతున్నా. మరీ ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి కానీ రేణుకా మహిళా పొదుపు గ్రూప్ నుంచి 40 లక్షల రూపాయలు తీసుకున్నమాట వాస్తవం కాదా? ఇండియన్ బ్యాంక్ నుంచి 20 లక్షల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2 కోట్ల రూపాయలు ఫేక్ గ్రూపులు పెట్టి తీసుకోవడం మాట వాస్తవం కాదా? మీ సామ్రాజ్యం అనే తోడికోటలు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నమాట వాస్తవం కాదు? ఒకసారి గోపిరెడ్డి గారిని మీరే విచారించి దీని మీద నిజాలు తేల్చమని మిమ్మల్ని కోరుతున్నాం. అదే కాదండి, జీడీసీసీ బ్యాంకులో ఉన్న లోను అక్కడ ఫేక్ గ్రూపులు పెట్టి తీసుకున్న లోన్ ని అక్కడ లోను బకాయి లేదని చెప్పి ఎన్ఓసి తీసుకుని ఫేక్ ఎన్ఓసి, అది కూడా బ్యాంక్ మేనేజర్ ఇచ్చారని చెప్పి ఫేక్ ఎన్ఓసిని పెట్టి రెడ్డి గారు ఇదిగోండి ఏ డేట్కి ఇచ్చారో, ఏ డేట్ ఎన్ఓసి తెచ్చారో ఒక్కసారి మీరు కూడా చూడండి, మీడియా మిత్రులు మొత్తం చూడండి. ఈ ఎన్ఓసి తీసుకొచ్చి 5 బ్యాంకుల్లో 7 కోట్ల రూపాయలు ఫేక్ గ్రూపులు పెట్టి తీసుకున్న మాట వాస్తవా కాదా? దానికి సంబంధించి ఈ ఫేక్ ఎన్ఓసిని పెట్టి లోన్ ఉన్న బ్యాంకుల్లో ఈ బ్యాంకులు ఎడిట్ చేసి జీరో బ్యాలెన్స్ చూపించి 7 కోట్ల రూపాయలు ఆ బ్యాంకులు తెచ్చినవి కూడా మీరు దృష్టికి తెస్తున్నారు గోపిరెడ్డి గారు. ఒక్కసారి మీరు కూడా దాని మీద పరిశీలన చేయమని మీకు కోరుతున్నా. ఇది ఎప్పుడు జరిగిందంటే 2023 ఆ డేట్ కూడా మీకు పంపిస్తామండి, ఇక్కడ ఉంది మా దగ్గర. లేదు మీ దగ్గర ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి మెప్మా గ్రూప్ నుంచి సమాచారం తెచ్చుకోవచ్చు. ఆ 5 బ్యాంకులు కూడా ఏంటంటే యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో తీసుకున్నా, ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ సుమారు 7 కోట్ల రూపాయలు తీసుకున్న మాట ఆ ఫేక్ గ్రూపులు పెట్టి అది 2023లో జరిగింది. తర్వాత
తర్వాత ఈ సంవత్సరం 2025 మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే గ్రూపుల్ని పెట్టి ఆగస్టు 6, 7, 8 తేదీల్లో కూడా 1,40,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది సామ్రాజ్యం గారు. ఇది కూడా మీకు మీడియా మిత్రులకి కాపీ సర్వ్ చేయమంటే చేస్తామండి. అది కాకుండా ఇందులో మీకు ఎంత వచ్చింది, ఈ గతంలో మీరు ఉన్నప్పుడు లోన్లు తీసుకుని ఫేక్ గ్రూపుల్ని పెట్టి తీసుకుని డోక్రా సభ్యులు, డోక్రా లీడర్లు కానీ, ఆర్పీలు కానీ మీకు ఎంత వాటా చెల్లించారో ఒక్కసారి మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదొకటి. పోతే ఈ సంవత్సరం కూడా 1,45,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయడానికి పాలపర్తి సామ్రాజ్యం గారి ఇంటి దగ్గరికి వస్తే అప్పుడు వాళ్ళ మీద, ఆ బ్యాంక్ మేనేజర్ మీద గుండాలతో దాడి చేసిన మాట వాస్తవం కాదో ఒక్కసారి మీరు మీ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులను ఒక్కసారి అడగమని చెప్పి గోపిరెడ్డి గారిని కోరుతున్నా. అదే కాదండి, మరొక పక్క ఇదే సామ్రాజ్యం గారు ఎస్బీఐ బ్యాంక్ లో స్మాల్ ఇండస్ట్రియల్ సర్వీస్ నుంచి మెప్మా వాళ్ళ సంతకం లేకపోయినా ఫోర్జరీ చేసి ఇన్నోవా క్రిస్టా అనే కార్ని మీరు తీసుకున్న మాట, మీ నాయకులు తీసుకున్న మాట లేదో ఒక్కసారి మీరు కనుక్కోమని చెప్పి గోపిరెడ్డి గారిని కోరుతున్నా. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత చదలవాడ అరవింద్ బాబు తరఫున ఉన్న మా నాయకులు మొత్తం మీరు డేట్ చెప్పండి, స్థలం చెప్పండి. దీని మీద బహిరంగ విచారణకు ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే కాదండి, మేము ఇవాళ మా మీద ఆరోపణ చేసే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. ఒకసారి చూడండి. 7,09,00,000 రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ఐపీఎం ఉంది బ్యాంకులో, ఎన్పిఏ ఉంది, దీని మీద రిక్వైరీ చేయమని చెప్పి మీకు కూడా ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫార్మ్ దట్ ది గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ had a sanction a loan of self-help groups, out of which 7,09 lakhs crore became NPA resource person whosoever recommended SGS group. Yet urban areas should actually participated in recovery drive in order to reduce our due in the interest of the bank funds. Your immediate attention is required to require this overdue to minimize NPA amount. Hence, you are instructed to give direction to your field level staff to coordinate with the bank staff and go for special recovery drive. It lists దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు 7,05,00,000 రూపాయలు తీసుకుని 9 లక్షలు తీసుకున్న వాళ్ళు గ్రూపులకు సంబంధించిన మొత్తం కూడా దీంట్లో ఉన్నాయి సార్. మీకు కూడా చెప్తా, మీకు కూడా అవసరమైతే మీకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇది పంపిస్తాను. ఇది వచ్చింది ఎప్పుడో తెలుసా, మా ప్రభుత్వంలో కాదండి, మీ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అది కూడా డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 23/10/2024 ఆ రోజు మీకు రిక్వైరీ చేయమని చెప్పి మెప్మా ఆఫీస్కి పంపించిన నోటీస్ అండి ఇది. ఈ రోజు ఇదే ఇప్పుడు పాలపర్తి సామ్రాజ్యం గారు కావచ్చు, ఇందిరా గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ సంవత్సరం కూడా దీని మీద ఎమ్మెల్యే గారి దృష్టికి కొంతమంది మహిళలు వచ్చి మాకు అన్యాయం జరిగింది, ఈ రకంగా మోసపోయామండి అని అరవింద్ బాబు గారికి మొరపెట్టుకుంటే దాని మీద మా డాక్టర్ గారు ఏం చేశారు, కలెక్టర్ గారికి డైరెక్ట్ లెటర్ రాసి అందజేయడం జరిగింది. దాని మీద ఇవాళ విచారణ జరుగుతుంది. మేము వెల్కమ్ చేస్తున్నాం ఈ రోజు విచారణకి. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా పార్టీకి సంబంధించిన సెల్ఫ్ గ్రూపులు కానీ లేకపోతే మా పార్టీకి సంబంధించిన ఎవరున్నా ఎక్కడున్నా తప్పు చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి వెనకాడబోరని అరవింద్ బాబు గారు తెలియజేస్తున్నాం. మరో పక్క నిన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా సోదరుడైనటువంటి రవి గారి మీద ఆరోపణ చేయడం జరిగింది. మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు, అన్ని తెలిసిన వారు. మేమైనా ఇవాళ హరీష్ బాబు గారు అయినా సరే 18 నెలలు మాత్రమే, 1.5 సంవత్సరం అయింది. మీకు 10 ఏళ్ళు సర్వీస్ ఉన్న అనుభవం ఉన్న మీరు నిన్న ఒక సస్పెండ్ అయిన అధికారిని తీసుకొచ్చారు. అరవింద్ బాబు గారు, రవి గారు ఇద్దరు కలిసి సస్పెండ్ అయిన అధికారిని మరొక చోటకు మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుందా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు? మీ ప్రభుత్వంలో గుంటూరు కార్పొరేషన్ లో 6 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అఖిల, పల్నాడు జిల్లా సమైక్య అధ్యక్షురాలిని. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ప్రొఫైలింగ్ చేసి ప్రతిదీ ఆన్లైన్ ద్వారానే బ్యాంకులకు రుణాలు అనేవి మంజూరు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రతిదీ నకిలీగా గ్రూపులు తయారు చేసుకొని
ప్రతిదీ ఫ్రాడ్ చేయడం జరిగింది. గతంలో చేసిన ఈ మొత్తం ఇప్పుడు బయటకు తీస్తున్నామని కావాలని మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ఇంత మంచి వ్యక్తి అంటే ఒక 50 మందికి ఆర్పి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళకి ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో మహిళలు, వైసీపీ మహిళలే ఒక 400 గ్రూపులు, నకిలీ గ్రూపులు చేసుకోవడం జరిగింది. 200 గ్రూప్ సంఘాలు ఉంటే అందులో మేము ప్రొఫైలింగ్ చేసిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 ఫేక్ గ్రూపులు బయటకు రావడం జరిగింది. అందులో నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ఆన్లైన్ చేశాము. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ మేడం గారికి మొన్న ఈ నెల 20వ తారీఖున 11వ తారీఖున మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఇన్ని ఫేక్ గ్రూపులు నడుస్తున్నాయి అని మెమో ఇవ్వటం జరిగింది. అయితే కలెక్టర్ మేడం గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీటింగ్ లో, సమావేశంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ బయటకు వస్తున్నాయి, వాళ్ళు చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తున్నాయి అని వీళ్ళు ముందుగానే మా మీద బురద జల్లుతున్నారు. మా పార్టీ నాయకుల మీద కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి మీద కానివ్వండి. మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వారు. ప్రతిదీ అభివృద్ధికి ధ్యేయంగానే మేము వెళ్తాము. మొత్తం విచారణ చేయడం జరుగుతుంది. విచారణలో నిజాలు మొత్తం బయటకు వస్తాయని తెలియజేస్తున్నాము.